హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు జేఆర్ఓకి సంబంధించి అలాగే వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూసుకోవచ్చండి. ఇక గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు గ్రామాల్లో జేఆర్ఓలకు సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకైతే రాష్ట్ర సర్కార్ అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారులు ఈ జేఆర్ఓకి సంబంధించినటువంటి ఏవైతే అధికారులు ఉన్నారో వాటికి సంబంధించిన నియామకానికి అయితే రంగం అయితే సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక పూర్వపు వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరిన రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా పనిచేయడంపై సముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి. 15 అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ను నింపాలని ఆదేశం. దీనిపై కలెక్టర్లకు సర్క్యులర్ పంపిన CCLA సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక ఈ నెల 28 నాటికి అన్ని వివరాలు పంపాలని సూచించినట్లు కూడా తెలుస్తుంది. ఇక విద్యా అర్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూకి తీసుకునే ప్రతిపాదన. డిగ్రీ చదివిన 5,600 మందికి నేరుగా తీసుకునే అవకాశం ఉంది. ఇక మిగతా వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై సమాలోచనలో ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఇక వీఆర్ఓలు వీఆర్ఏలను గూగుల్ ఫామ్లో ఏం అడిగారంటే ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ గూగుల్ ఫామ్ సంబంధించి విద్యా అర్హత సంబంధించి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా అనే అంశానికి, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారా లేదా ఇంటర్ పూర్తి చేశారా అనే అంశంపై, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా లేదా అనేసి కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. ఇక ఈ నెల 28 వరకు జిల్లాల వారిగా వివరాలు అయితే అన్ని సేకరించి వాళ్ళ యొక్క తండ్రి పేరు, పుట్టిన తేదీ, వాళ్ళ పేరు, వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి కూడా ఎంప్లాయీస్ ఐడి అలాగే తేదీ, విద్యార్హతలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు అయితే ఈ గూగుల్ ఫామ్లో అడిగినట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం పట్ల TGRSA హర్షం వ్యక్తం చేసినట్లు కూడా ఒక కీలక అప్డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక అంగీకారం తెలిపితేనే వీటికి సంబంధించి రిక్రూట్ చేస్తామంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై భారం పడుతున్నట్లు కూడా ఇక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా రావడం జరిగింది. ఇక ఇదే ఇన్ఫర్మేషన్కి సంబంధించి వివిధ న్యూస్ పత్రికల్లో కూడా రావడం జరిగిందండి. ఇక భూ రికార్డుల్లో తప్పులు చేస్తే ఉద్యోగం ఊస్ట్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక కఠిన నిబంధనలతో భూభారతి చట్టం చేస్తున్న రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక అధికారులు క్రిమినల్ కేసు కూడా ఎదుర్కోవాల్సిందే, ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవు. గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. త్వరలో 11,000 మంది గ్రామస్థాయి అధికారుల నియామకానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్గా 11,000కు సంబంధించినటువంటి గ్రామస్థాయి సంబంధించినటువంటి అధికారులను నియమిస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఒకవేళ మీరు భూ రికార్డుల్లో తప్పులు చేస్తే ఉద్యోగం అయితే మీరు కోల్పోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలపడం జరిగింది. అలాగే ఇక గ్రామస్థాయి అధికారికంగా తీసుకొని ఉంది. ఇందు మేరకు సంబంధించినటువంటి CCLA సంబంధించినటువంటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీల్ మిట్టల్ గారు అయితే ఇప్పటికే ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ సంబంధించినటువంటి మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. అక్కడ నుంచి కూడా ఈ సర్క్యులర్ అనేది చూసుకోవచ్చు, మీరు అక్కడ ఉంది. ఇక చూసుకోవచ్చు అండి, మొత్తంగా 11,000 మందిలో సగం మందిని గతంలో వీఆర్ఓలు వీఆర్ఏలుగా పనిచేసిన వాళ్ళని తీసుకోవాలని, మిగతా సగం మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవాలనేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా త్వరలోనే వస్తాయండి, వచ్చాక మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికి VLO సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది. ఇక వివిధ శాఖలో పనిచేస్తున్న వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం. VRO అండి, VLO కాదు ఇది, VROకి సంబంధించి ఇక ఆసక్తి ఉన్నవారిని 20 లోపు దరఖాస్తుల స్వీకరణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రెవెన్యూ గ్రామాలు వచ్చేసి 10,954 గ్రామాలు ఉన్నాయి. ఇక 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ చేసినట్లు కూడా ఇక్కడ రాజకీయ జోక్యం లేకుండా ప్రతిభ ఆధారంగానే కొలువులు ఇచ్చినట్లు కూడా కిషన్ రెడ్డి గారు తెలపడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీర్చిదిద్దుతున్నామని వెల్లడించడం జరిగింది. రోజ్గార్ మేళలకు సంబంధించి 500
46 మంది అభ్యర్థులకైతే నియామక పత్రాలు అందజేసినట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ ఉంది. ఇక 99% మొబైల్ ఫోన్లు మన దేశంలో తయారీ చేస్తున్నట్లు కూడా ఒక సర్టిఫైడ్ కంపెనీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది. ఇక మరొక అప్డేట్ దీనికి సంబంధించి 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, రోజ్గార్ మేళలో రాష్ట్ర ప్రధాని మోడీ అంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ ఉంది. ఇక తమ పాలనలో గత 1.5 ఏళ్లలో 10 లక్షల మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని, ఇది ఒక రికార్డ్ స్థాయి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత భారీ స్థాయిలో నియామకాలు జరపలేదన్నారు. కొత్త ఉద్యోగాలకు ఎంపికైన 71,000 మంది నియామక పత్రాలు అందజేయడానికి సోమవారం వర్చువల్గా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా చూసుకోవచ్చు. ఇక యువత కేంద్రంగా విధానాలకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇక ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే దేశంలో వలసల తగ్గుముఖం, ప్రధానమంత్రి సలహా మండలి అంచనా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక దేశంలో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 45,57,87,621 మంది వలస వెళ్ళినట్లు తేల్చగా, ఇందులో 2023 నాటికి చూసుకున్నట్లయితే 40,20,90,396 మందికి తగ్గినట్లు కూడా ఇక్కడ క్లియర్గా పేర్కొనడం అయితే జరిగింది. ఇక వాటికి సంబంధించినటువంటి ఫుల్ రిపోర్ట్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక సిఏకి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు అండి. కరెంట్ అఫైర్ విషయానికి వచ్చినట్లయితే ఒకటి వచ్చేసి హెచ్ఆర్సీ సంబంధించినటువంటి చైర్పర్సన్ గారు ఎవరైతే ఉన్నారో జస్టిస్ వి రమణను నియమిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఉండడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, చూసుకోవచ్చు. జాతీయ మానవ హక్కుల సంఘం హెచ్ఆర్సీ సంబంధించిన చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రమాసుబ్రమణ్యన్ని నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. సభ్యులుగా ప్రియాంక ఖనుంగో, డాక్టర్ జస్టిస్ బింద్యుత్ రంజన్, అలాగే షడ్డంగిలను నియమించుతున్నట్టు తెలుస్తుంది. హెచ్ఆర్సీ చైర్మన్గా పనిచేసిన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఈ ఏడాది జూన్ 1న పదవి విరమణ చేయగా, సభ్యులు విజయశాంతి సయాని ప్రస్తుతం యాక్టింగ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక సీఏకి సంబంధించి చూసుకున్నట్లయితే దక్షిణ మధ్య రైల్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి 2 జాతీయ అవార్డులు అయితే రావడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవచ్చు మీరు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 6 సిబ్బందికి వ్యక్తిగత పురస్కారాలు ఇచ్చినట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ ఉంది. ఇక దక్షిణ మధ్య రైల్వేకు 2 జాతీయ పనితీరు సామర్థ్య పురస్కారాలు లభించాయి. గతేడాది దక్షిణ మధ్య రైల్వే చూపిన విశిష్ట పనితీరుకు రైల్వే శాఖ ఈ అవార్డులు ప్రదానం చేసింది. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పశ్చిమ రైల్వే దక్షిణ రైల్వేతో కలిసి ఒక అవార్డు, అలాగే సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణ విభాగంలో సెంట్రల్ తూర్పు రైల్వేతో కలిసి మరో అవార్డు సాధించినట్లు కూడా ఇక్కడ కీలక అవార్డ్స్ అయితే చూసుకోవచ్చు వాటికి సంబంధించినటువంటి. ఫ్రెండ్స్, ఇక 5th క్లాస్ సంబంధించి ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే 5th to 8th క్లాసుల్లో ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందే. ఎగ్జామ్లో పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్. నో డిటెక్షన్ పాలసీని రద్దు చేసిన కేంద్రం పరిధిలోని 3,000 స్కూళ్లకు వర్తింపు. కేవీ నవోదయ సైనిక్ స్కూల్లో కూడా అమలు చేసినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి రాష్ట్రంలో పులులకు సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది సీఏకి సంబంధించి కూడా చూసుకోవచ్చు అండి. ఒక కరెంట్ అఫైర్స్ అంశం కూడా కావచ్చు. ఇక గతంలో కంటే భారీగా పెరిగిన సంఖ్య. అమరాబాద్ ఫారెస్ట్లో 38 ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్లో 4 పులుల సంచారంపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రతి జిల్లాకు టైగర్ సెల్ ఏర్పాటు చేసే యోచనలో అటవీ శాఖ. టైగర్ కారిడార్ల ఏర్పాటు ప్రణాళికను రూపొందిస్తున్న రాష్ట్ర సర్కార్ అంటూ కూడా చేసుకోవచ్చు. రాష్ట్రంలో 42 పులులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. పులుల కోసం ప్రత్యేక కారిడార్ను కూడా ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉంది. అలాగే 4 ట్రాక్టర్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది. అలాగే పులులపై నిఘా పెట్టినట్టు కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు అండి. ఇక పులులు వన్యప్రాణులకు సేఫ్ జోన్గా ఏటీఆర్ అంటూ కూడా ఇక ఎన్టీఆర్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అంశం సంబంధించి చూసుకోవచ్చు. దేశంలో వలసల తగ్గుముఖానికి సంబంధించి కూడా ఇక్కడ మరొక అంశం అనేది చూసుకోవచ్చు, మనం ఆల్రెడీ చూసాం. ఫ్రెండ్స్, ఇక సిఏకి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే ఏఐ అడ్వైజర్గా శ్రీరామకృష్ణన్, ఇండియన్ అమెరికన్ ట్రంప్ కీలక పదవి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక చూసుకున్నట్లయితే కృత్రిమ మీద ఏఐపై సీనియర్ వైట్ హౌస్ పాలసీ సలహాదారుడుగా ఇండియన్ అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నియమించడం జరిగింది. కృష్ణన్ గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్,
యాహూ అలాగే ఫేస్బుక్, స్నాప్ కంపెనీలో పనిచేశారు. వైట్ హౌస్లో ఆయన డేవిడ్ ఓ స్నాక్స్తో కలిపి పనిచేస్తారని ట్రంప్ తెలపడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక సివిల్ సర్వీసెస్ సంబంధించి చూసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్లో సగం మంది జనరల్ కేటగిరీనే. ఇక దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ల నియమితులవుతున్న వారిలో దాదాపు సగం మంది జనరల్ కేటగిరీ నుంచే ఉంటున్నారు. మిగతా సగం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. 2018 నుంచి 22 మధ్య కాలంలో ఐఏఎస్, ఐపీఎస్లు అయిన వారి జనరల్ కేటగిరీ నుంచి చూస్తే 46.5% ఉండగా ఓబీసీకి చెందిన వారు 29.4% ఉన్నట్లు కూడా ఇక్కడ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరాలను రాతపూర్వకంగా పార్లమెంట్కి అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఇంటర్ తర్వాత మనం ఎంట్రన్స్ రాసే ఎగ్జామినేషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ అయినటువంటి ఎంట్రన్స్ అయినటువంటి వెబ్సైట్కి సంబంధించి మే మొదటి వారంలో వెబ్సైట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. వీటికి సంబంధించి జేఈ తర్వాతన పరీక్షలు అదే నెలలో అన్ని ప్రవేశ పరీక్షలు ఉన్నందున త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్న ఉన్నత విద్యామండలి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. ఇక వ్యవధి 10 రోజులకు సంబంధించి కూడా ఇక్కడ జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక సీఏకి సంబంధించి చూసుకున్నట్లయితే గణతంత్ర వేడుకల్లో 15 రాష్ట్రాలు యూటీల శకటాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే కవాతులో కనువిందు చేసే శకటాలు స్వర్ణిం భారత్ వికాస్ ఔర్ విరాసత్, స్వర్ణ భారతం అభివృద్ధి వారసత్వం అనే ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. శటక ప్రదర్శన కోసం 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఎంపికైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉండడం చూసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటీవల నావీలోకి 2 యుద్ధ నౌకలు అయితే చేరినట్లు కూడా తెలుస్తుందండి. దేశాభివృద్ధికి చెందిన 2 యుద్ధ నౌకలు ఇక చూసుకోవచ్చు. వీటికి సంబంధించి ఐఎన్ఎస్ నీలగిరి సంబంధించిన ఫ్రీగేట్, అలాగే ఐఎన్ఎస్ సూరత్ సంబంధించినటువంటి 2 నౌకలు నౌకాదళంలోకి చేరాయి. ఈ 2 యుద్ధ నౌకలను మయాజావ్ డాక్స్ షిప్ బిల్డర్ లిమిటెడ్, ఎండిఎల్ నేవీకి చెందినటువంటి వార్షిప్ డిజైన్ బ్యూరోలు అయితే సంయుక్తంగా దేశీయంగా అభివృద్ధి చేశాయి. ఇక వీటికి సంబంధించి ఐఎన్ఎస్ నీలగిరి సంబంధించి మజాగావ్ డాక్స్ షిప్ లిమిటెడ్, ముంబైకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ లిమిటెడ్, కోల్కతాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ 17A కింద నిర్మిస్తున్న 7 P-17A యుద్ధ నౌకల్లో నీలగిరి మొదటిది. దీనిని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఐఎన్ఎస్ సూరత్ సంబంధించి ప్రాజెక్ట్ 15B కింద నిర్మిస్తున్న నౌకల్లో 4వది ఐఎన్ఎస్ సూరత్. యుద్ధ నౌక సూరత్లో బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్ 8 మీడియం రేంజ్ సస్పెక్ట్ 2 ఎయిర్ క్షిపణులు, దేశీయంగా అభివృద్ధి చెందిన యాంటీ సబ్మెరైన్ ఆయుధాలు, సెన్సర్లు కూడా అమర్చడం అయితే జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. సిఏ స్టార్ మార్క్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక మరొక లేటెస్ట్ సీఏ అప్డేట్ ఏంటంటే ఇక యూఎన్ఏకి సంబంధించి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ గారు నియమితులైనట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అంతర్గత న్యాయమండలి చైర్మన్గా నియమితులయ్యారు. ఈ పదవిలో 2028 నవంబర్ 1 వరకు కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఇతర న్యాయ కోవిధులు సభ్యులుగా ఉన్నటువంటి ఈ మండలికి జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వం వహించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే యుఎన్ఏఓ అంతర్గత న్యాయ మండలికి కూడా ఈయనే ఉన్నట్లు కూడా ఇక కీలక అప్డేట్ ఉంది. ఇక యునైటెడ్ నేషన్ డిప్యూట్ ట్రిబ్యునల్ యుఎన్ఎస్డిటికి సంబంధించి ఉద్యోగులు ఐక్యరాజ్య సమితి మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. యునైటెడ్ నేషన్స్ అప్పీల్ ట్రిబ్యునల్ సంబంధించి కూడా ఇచ్చినటువంటి తీర్పులపై అనుమాన అప్పీలకు కూడా సమీక్షిస్తుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఇక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయినటువంటి సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోవచ్చు. సైబర్ క్రైమ్ అనేది సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వార్షిక నివేదికను విడుదల చేస్తున్న టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక సంవత్సరం వచ్చినటువంటి ఫిర్యాదులు, కోల్పోయిన డబ్బు, రీఫండ్ చేసిన అమౌంట్, అలాగే సిమ్ కార్డులు బ్లాక్, అలాగే ఐఎంఈఐ నెంబర్లు బ్లాక్ చేసినటువంటి మన రేషియో అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. 2024కు సంబంధించి ఫిర్యాదులు 1,14,174 వస్తే ఇందులో రూపాయలు 1,866.9 కోట్ల
డబ్బు కోల్పోయిన అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక జాతీయ రైతు కమిషన్ సంబంధించి కూడా ఒక లేటెస్ట్ సీఏకి సంబంధించి చూసుకోవచ్చు. ఇక జాతీయ రైతు కమిషన్ సంబంధించి కూడా ఎల్లో రెవల్యూషన్ సంబంధించి, గ్రీన్ రెవల్యూషన్ సంబంధించి, వైట్ రెవల్యూషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఇది లేటెస్ట్ సీఏకి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఈ పూర్తి ఆర్టికల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక విఆర్ఓ వ్యవస్థకు సంబంధించినటువంటి సర్క్యులర్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.